రాజు గారు అడిగారు ఏ పుస్తకంలో నుంచి నేను చెప్తాను. మీరు పెద్ద లిస్ట్ ఉంది అంతా వద్దు. నేను ఈ పుస్తకం చూస్తే దాన్ని కాలుస్తానని చెప్తే చాలు. మనుస్మృతి మొదటి అధ్యాయం 92 నుంచి 93, 90, 95, 101 వీటి ప్రకారంగా ఏమి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు మరియు శూద్రుల యొక్క విభజన ఉంది. దాన్ని మీరు కాలుస్తారా? మొదటిది. ఏమి రెండవది తైత్రీయ బ్రాహ్మణం ప్రకారంగా, విష్ణు స్మృతి ప్రకారంగా ఏమి క్యాస్ట్ సిస్టమ్ అన్నది శూద్రులు అసురులు డీమన్స్ గాను, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అసురులుగాను అనార్యులుగాను పిలిచారు. దాన్ని కాలుస్తారా? బ్రహ్మకు కులమూలాలు ఉన్నట్టుగా కుక్కను కాకిని చంపినా శూద్రుని చంపినా ఒక్కటే అని చెప్పారు వీళ్ళు. ఎక్కడ చెప్పారు? ఆపస్తంభ ధర్మసూత్ర ప్రాసన మొదటి అధ్యాయం పటాల 9 ఖండ 25 సూత్ర 15. ఏమి సమర్థుడు వ్యభిచారం చేస్తే, అంటే సవర్ణుడు వ్యభిచారం చేస్తే మాత్రం బహిష్కరణ, అవర్ణుడు వేస్తే మాత్రం మరణదండన. ఆపస్తంభ ధర్మసూత్ర రెండవ ప్రసాన 10వ పటాలం ఖండం 27 సూత్రం 8, 9. నేను నోటికి వచ్చినట్టు మాట్లాడలేదు, ఉన్నది చెప్తున్నాను. విష్ణు స్మృతి వాళ్ళని తాకితే చావు, వారు మాత్రం మన స్త్రీలను పాడు చేయడం కూడా హక్కు. ఇది హక్కు, మన స్త్రీలను పాడు చేయడం వారికి ఇచ్చిన హక్కు. విష్ణు స్మృతి కాలుస్తారా కార్చలా చెప్పాలి. రామాయణం ప్రకారంగా పోయినసారి మనం చూసుకున్నాం ఏం జరిగిందో శూద్రునికి శంభుకునికి. ఆ తర్వాత వశిష్ఠ ధర్మసూత్ర ప్రకారం మీ ఇంట్లో భోజనం చేస్తే పందిలా పుడతాడంట. మన ఇంట్లో వచ్చి బ్రాహ్మణుడు భోజనం చేస్తే పందిలా పుడతాడు. ఇది రాసుకున్న వాళ్ళు ఒకవేళ ఉంది అని మీకు కనిపిస్తే కాలుస్తారా అని నేను అడుగుతున్నాను. స్త్రీలు పైవస్త్రం వేసుకోకూడదు అని ఎక్కడ చదివారు? నేను ఇప్పుడు మీకు మళ్ళీ అవన్నీ లిస్ట్ చెప్తాను. ఏమి ఎందుకు వెనకాల పిరుదులకు వస్తారు ఎక్కడ లేదు, నేను లిస్ట్ చెప్తాను. ఇవి నేను చూపిస్తే మీరు వచ్చి కాలుస్తారా? ఇది నా డైరెక్ట్ ప్రశ్న.